ప్రజలకు ఉపయోగపడే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంలో బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరు బాగోలేదన్నారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ సభ్యులు చేసిన ఆరోపణల్లో పసలేకనే అసెంబ్లీ నుంచి పారిపోయారని చెప్పారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్వయంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ పార్లమెంట్లో చెప్పారని, ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు తమ ముఖాలను ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. 11 బిల్స్ శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. 10 బిల్స్ను పాస్ చేసుకున్నాం, ఒకటి సెలెక్ట్ కమిటీకి ఇచ్చినాం. ఆ బిల్స్ ఎటువంటివి అంటే తెలంగాణ ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తూ ఒక సామాజిక కోణం, మానవీయ కోణంలో ఆలోచించి తెలంగాణ ప్రజలకు మేలు చేసేటటువంటి ఒక విప్లవాత్మకమైన, భారతదేశంలో ఏ చట్టసభల్లో కూడా పెట్టని బిల్లులను పెడతా ఉంటే ఆ బిల్లులకు చర్చకు రాకుండా బాయ్కాట్ చేసిపోవడం అనేది సమాజం పట్ల, రాజకీయాలు పక్కన పెడదాం, సమాజం పట్ల, మనుషుల పట్ల వాళ్ళకున్న తృణీకరణ భావం అనేది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ప్రపంచం ముందు ఎలుగెత్తి చాటింది. ఎటువంటి బిల్స్ అంటే తల్లిదండ్రుల పట్ల ఉద్యోగం చేస్తున్న పిల్లలకు తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాలని చెప్పి వాళ్ళ జీతంలో కూడా కోత విధించి ఆ తల్లిదండ్రులకు ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన చేసి ఎక్కడ కూడా చేపట్టని ఆ బిల్లును మనం శాసనసభలో ప్రవేశపెట్టుకున్నాం. ముఖ్యమైన విషయం, బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఆ బడ్జెట్ కాయిదాలను చింపి చెవిలో పెట్టుకొని బయటికి పోవడం అనే ఒక అనాగరికమైన చర్య మొత్తం తెలంగాణ ప్రజలు గమనించారు. అందరూ అనుకున్నారు వాళ్ళకు తెలివి లేదు, దుందుడుకుతనము, ఏదో పోయిరని కాదు. పూర్తి సెన్సస్ తోటి బడ్జెట్లో బ్రహ్మాస్త్రాలు లాంటి పథకాలు ప్రవేశపెడుతున్నది విని అది డైవర్ట్ చేయాలి, ప్రజల దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటే మా కొంప కొల్లేరైతుంది అని చెప్పి డైవర్ట్ చేసిన తర్వాత మేము గమనించినాం, సభలోనే ఉన్నాం, డైవర్ట్ చేయడానికి వాకౌట్ చేసినాం. మొదలు బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, కొన్ని విప్లవాత్మకమైన మార్పులు బడ్జెట్లో ప్రవేశపెడతాము, కేటాయింపులు కూడా అద్భుతంగా ఉంటాయి. రేషన్ కార్డు హోల్డర్కి కూడా 5 లక్షల రూపాయల బీమా కల్పించే ఒక పథకం, దాన్ని అనౌన్స్ చేయంగానే వాళ్ళ కళ్ళు బయర్లు గమ్మినాయి. దాంతో ఆగలే మేము. నెక్స్ట్, ప్రతి విద్యార్థికి మార్నింగ్ అల్పాహారం ఇస్తాము, మధ్యాహ్నం వాళ్లకు లంచ్ పెడతాము, విద్య మీద మేము కూలంకషంగా చర్చ జరుపుతాము, బడ్జెట్ కేటాయిస్తున్నాము, కొత్త పథకాన్ని తీసుకొస్తున్నాము అని చెప్పి ఇప్పుడు చెప్పడము అర్థమైపోయింది వాళ్ళకు. ఏదో కొంపలు మునిగేటట్టు ఉన్నాయి. ఈ 2 అంశాలు ప్రజల్లోకి పోతే మేము చేసే యాగి అన్నీ మర్చిపోతారు, ప్రజలు దీని మీద చర్చ పెడతారు అన్న ఉద్దేశంతో, ఒక కుట్రతోటి, ఒక సంకుచితమైన మనస్తత్వంతో, ఈ ప్రభుత్వానికి ఎటువంటి మంచి పేరు కూడా రావద్దు అన్న దుగ్ధతోటి వాళ్ళు వాకౌట్ చేసిన విషయము తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. మాకు తెలుసు వాళ్ళ ఎత్తులు జిత్తులు, మీరు ఇట్లా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేరు, ప్రతి ఒక్కటి 10 సంవత్సరాల్లో మీరు చేసిన అక్రమాలను వెలికి తీస్తాం, సిబిసిఐడి ఎంక్వైరీ చేపిస్తాం అనడం అనేది మా చిత్తశుద్ధికి, మా పారదర్శకతకు నిదర్శనం. అందుకే లాస్ట్కు కొసమేర్పుగా పార్లమెంటులో జలవనరుల శాఖ మంత్రులు స్పష్టంగా ప్రశ్నోత్తరాలకు జవాబులు ఇస్తూ ప్రశ్నలకు, కాళేశ్వరం అనేది అవినీతితో కూడుకున్నది, దానివల్ల 1 ఎకరానికి ఉపయోగం లేదు, అదొక వేస్ట్ ప్రాజెక్టు, దాంట్లో పెట్టిన డబ్బులన్నీ కూడా మునిగిపోయినాయి అని చెప్పి పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి గారు అన్న తర్వాత ఇక ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజాక్షేత్రంలో ఉంటారు, ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారు? ఒక్కసారి